హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 102వ కీర్తన 17వ వాక్యము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు, ఎటువంటి వాళ్ళ ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి, ఆయన తిరిగి ఉన్నాడు అని అంటే వాక్యం సెలవిస్తుంది. దిక్కులేని దరిద్రుల, దిక్కులేని అంటే ఆశ్రయము లేని దరిద్రుల ప్రార్థన అంటే తృణీకరింపబడిన వారి ప్రార్థన. దరిద్రులు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఏమీ లేని వాళ్ళు అని అర్థం అని అనుకుంటుంటాం. కానీ తృణీకరించబడే బ్రతుకు దరిద్రులు. తృణీకారం, ప్రతి విషయంలో తృణీకరిస్తూ ఉంటారు, ప్రతి విషయంలో పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అటువంటి తృణీకారానికి గురి అయినటువంటి వాళ్ళ ప్రార్థనలను దేవుడు వింటాడంట. దిక్కులేని వాళ్ళు, ఆశ్రయము లేని వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడంట. ఆశ్రయము లేని వాళ్ళు అంటే చూడండి, ఇప్పుడు ఒక పిల్లవాడిని కొట్టాలి అంటే, ఒకవేళ పిల్లవాడిని ఒకవేళ కొట్టినామనుకోండి, కొట్టడానికి వెళ్తే వెంటనే వాళ్ళ తండ్రో తల్లో వచ్చేసి ఆశ్రయంగా నిలబడతారు, దాస్తారు, కొట్టనియ్యరు. అది ఆశ్రయంగా ఉండటం అంటే ఎవరో ఒకరు ఆదుకుంటూ, ఎవరో ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆశ్రయం లేని, దిక్కులేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరూ ఉంటారు కానీ ఎవ్వరు వాళ్ళని ఎవరు ఏమన్నా కూడా ఇంకా వీళ్ళు యాడ్ అయిపోయి కూడా ఇంకా అనేవాళ్ళుగా ఉంటారు, తిట్టేవాళ్ళుగా ఉంటారు, గొనిగే వాళ్ళుగా ఉంటారు. వీలైతే వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు, బంధువులు అనుకున్న వాళ్ళు, దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు, స్నేహితులు అనుకున్న వాళ్ళు, ఇంకా మనస్సుకు దగ్గర అనుకొని ఉంటావు. కానీ నువ్వు దిక్కులేని పక్షిలాగానే, దిక్కులేని వాళ్ళలాగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో అందరున్న ఒంటరి వారిని చేస్తున్నారా? మిమ్మల్ని దిక్కులేని వారిగా చేస్తున్నారా? మీకేం సపోర్ట్ ఇవ్వమన్నట్టుగా మాట్లాడుతున్నారా? చూడండి, యోసేపు అన్నలు 10 మంది అన్నలు, వాళ్ళే శత్రువులకు అమ్ముతూ ఉన్నారు. అప్పుడు ఆయన దిక్కులేని వాడుగా ఉన్నాడు కదా, కానీ వాళ్ళ అన్నగారు, సొంతం అన్నగారు, కానీ దిక్కులేని వాడుగా ఉన్నాడు. అలాగా తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు యోసేపు. సొంత వాళ్ళు తృణీకరించి దిక్కులేని వారుగా చేసి, అండలేని వాళ్ళనిగా చేసి, బాధ పెట్టి, కృంగి చేసి, ఇంకా ఇబ్బంది పరుస్తూ, హింసిస్తూ, అన్ని విధాలుగా వారిని నలుపుతూ ఉంటారన్నమాట. ప్రతి విషయాన్ని, ప్రతి చిన్నదాన్ని పెద్ద మిస్టేక్గా చేసి చూపిస్తున్నటువంటి వాళ్ళ మొర దేవుడు వింటాడు. వాళ్ళు కానీ కన్నీరు గార్చి మొర పెడితే వాళ్ళ పరిస్థితిలో వాళ్ళకు దేవుడు సహాయం చేయడానికి ఉంటాడంట. జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుడు దిక్కులేని వారి పక్షాన ఉన్నాడు, దరిద్రుల పక్షాన ఉన్నాడు అనేటువంటిది గుర్తించుకోండి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అంటుంటే పడుతున్నారులే అని, ఇంకా ఏదో తెలియదు, మెత్తగా ఉన్నారు, ఏం తెలియదులే, అమాయకులులే, ఎంతైనా ఆడుకోవచ్చులే, అట్లా చేయొద్దు. ఎవరిని కూడా బాధ పెట్టొద్దు, ఎవరిని కూడా తృణీకరించొద్దు, ఎవరిని కూడా తక్కువ చేయొద్దు, ఎవరిని కూడా మనస్సులో కూడా వాళ్ళని కించపరిచేటువంటి మనసు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు మోకరించి ప్రార్థించినప్పుడు, వాళ్ళు మొరపెట్టినప్పుడు, వాళ్ళు దుఃఖపడినప్పుడు, వాళ్ళు బాధపడినప్పుడు, వాళ్ళు కన్నీడు విడుస్తూ ప్రభువా దేవా నా ప్రార్థన ఆలకించు అని వాళ్ళు గాన మొరపెట్టి ప్రార్థిస్తే ఆయన వారి ప్రార్థన ఆలకిస్తాడంట. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి వాళ్ళు సంతోషించాలి, ఆనందించాలి. మీరు దుఃఖంలోనైనా, మీరు దిక్కులేని దరిద్రులుగా ఉన్నప్పటికీ కూడా
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ విషయంలో శిక్షించు ప్రవ్వా అనకుండా, ప్రవ్వా వాళ్ళని కూడా మార్చు ప్రవ్వా అని మీరు ప్రార్థన చేస్తే గొప్ప దీవెనలు పొందుకుంటారు. నిజం కదా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో తట్టుకోవడానికి దేవుణ్ణి అడగాలి. తర్వాత వాళ్ళు మార్పు చెందాలని కూడా నువ్వు ప్రార్థన చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో దరిద్రులు అంటే చీప్గా మైండ్లో పెట్టుకోవద్దు. దిక్కులేని వాళ్ళంటే ఏదో తల్లిదండ్రులు లేని వాళ్ళే దిక్కుమొక్కు లేని వాళ్ళు అని అనుకోవద్దు. వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఒకరిని ఒక మాట అంటున్నప్పుడు జాగ్రత్త. దేవుడు వారి ప్రార్థన ఆలకించేవాడై ఉంటున్నాడు. పరిసయుడు సుంకరు వెళ్తే పరిసయుడు ఉపవాసం ఉన్నా అంటున్నాడు, దశంభాగం ఇస్తా అంటున్నాడు, వారానికి 2 రోజులు ఉపవాసం అంటున్నాడు. మంచి పనులు. కానీ ఆయన ప్రార్థన దేవుడు పరిసయుని ప్రార్థన ఆలకించలేదు. సుంకరి గుండెలు బాదుకుంటూ ప్రవ్వా నేను పాపిని అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దేవుని హెచ్చించినాడు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. సుంకరే దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉన్నాడు. ఉపవాసం లేడు, దశభాగం వేయటం లేదు, మళ్ళీ తర్వాత మందిరానికి కంటిన్యూ లేదు. పాపినని గుర్తించినాడు చూడు, అది ఆయనకిష్టం. తగ్గించుకున్నాడు చూడు, అది ఆయనకిష్టం. అటువంటి వాళ్ళ పక్షాన అటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి వాడై ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ ప్రవర్తన దేవుడు మీ ప్రార్థన ఆలకించే విధంగా తగ్గింపు మనస్సు, బాధలు వేదనలలో కృంగిపోకుండా మీరు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి సిద్ధపడితే దేవుడు గొప్పగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఆయన నిన్ను అన్ని విషయాల్లో దీవిస్తాడు. అట్టి కృప మీకు అందరికి కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. విన్నవారిని దీవించండి. నిజంగా ప్రభు దిక్కులేని వారి పక్షాన మీరు ఉండి యుద్ధం చేస్తానని చెప్పినారు. వాళ్ళ ప్రార్థన ఆలకిస్తా అన్నారు, వారికి సహాయం చేస్తా అన్నారు. అటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు తండ్రి. ఎవరు చేయలేనటువంటి సహాయం మీరు చేసే దేవుడుగా అంటున్నారు. నేను విన్నవారు కూడా అన్ని విధాలుగా నీకు ఇష్టకరమైన యోగ్యకరమైన ప్రవర్తిస్తూ నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా వారు చేస్తున్న మొర ప్రార్థన ఆలకించి జవాబులు ఇచ్చేటువంటి ఆ మనస్సు వాళ్ళకి, అటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళుగా, నీ నుండి జవాబులు పొందుకునే ప్రవర్తన కలిగిన వాళ్ళగా మార్చి బలపరచమని, రాకడికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.